ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. మనము లూకా చాప్టర్ 13 వర్సెస్ 6 నుంచి 9 వరకు మనము ధ్యానం చేయబోతున్నాం. నేనైతే హిందీ బైబిల్లో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. फिर उसने ये दृष्टांत भी कहा कि किसी के अंगूर की बेरियों में एक अंजीर का पेड़ लगाया हुआ था और उसमें फल ढूंढने आया परंतु ना पाया. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धन्यवाद प्रणाम करते हैं. समय दिया है धन्यवाद देते हैं. अपनी बुद्धि और ज्ञान के साथ ने प्रभु जी पवित्र आत्मा से भर के प्रभु जी इस वचन को प्रभु जी मैं सुनाऊं. प्रभु जी इस विषय में प्रभु जी आप मेरी सहायता और मदद करें. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. లూకా 13 అధ్యాయము 6 నుంచి 9 వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ మనము చూస్తాం, వాక్యంని చదివితే ఈ వాక్యంలో మనకి ఎలా ఉంటుంది అంటే, ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి ఒక తోట ఉంది. ఆ తోటలో అంతా ద్రాక్ష పండ్లే ఉన్నాయి, ద్రాక్ష చెట్లే ఉన్నాయి. కానీ ఆ మధ్యలో ఒక్కటి మాత్రము అంజీరపు చెట్టుని పెట్టిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే అంజీరపు చెట్టుని పెట్టినప్పుడు యజమాని ఒక పనివాడిని కూడా పెట్టిండు. ఆ పనివానికి చెప్తున్నాడు, ఈ యజమాని పనివానికి చెప్తున్నాడు, టైం టు టైం ఏది అంజీరపు చెట్టుకి ఏది అవసరం ఉందో మందు కానీ నీళ్ళు కానీ టైంకి నేను మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగి వస్తాను, నాకు ఈ అంజీరపు చెట్టులో ఫలం కావాలా, ఈ ఫలం నేను తినడానికి ఆశపడుతూ ఉన్నాను. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే యజమాని అక్కడి నుంచి ఆ పనివానికి ఆ పనిని అప్పగించి వెళ్ళిపోయినాడు. అయితే ఆ పనివాడు ప్రతి సంవత్సరం దాకా ప్రతిరోజు నీళ్ళు పోస్తూనే ఉన్నాడు. ఆ చెట్టుకు ఏం కావాలా అది. యజమాని మళ్ళీ తిరిగి వచ్చిండు. నెక్స్ట్ ఇయర్ వచ్చి తిరిగి చూస్తే అంజీరపు చెట్టు దగ్గర పోయిండు. ఫలం తినాలని ఆశపడ్డాడు, కానీ చూస్తే అన్ని ఆకులే ఉన్నాయి ఆ అంజీరపు చెట్టుకి, కానీ ఫలం ఒకటి కూడా లేదు. నిరాశతో తిరిగి వెళ్ళిపోయినాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చిండు ఆ యజమాని ఆ ఫలాన్ని తిందాము అని, కానీ మళ్ళీ చూస్తే ఆకులే ఉన్నాయి, కానీ ఒక్క ఫలం కూడా లేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే ఆ యజమాని అన్నాడు, మళ్ళీ నేను వచ్చే సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తాను, ఈసారన ఫలం ఉంటుంది అని. అయితే ఆ పనివాడు ప్రతి సంవత్సరం టైం టు టైం నీళ్ళు పోస్తూనే ఉన్నాడు. 3వ సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వస్తే ఆ అంజీరపు చెట్టులో మొత్తం ఆకులే ఉన్నాయి, కానీ ఫలం ఒక్కటి కూడా లేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే యజమాని ఆ చెట్టుని చూసి, ఆ అంజీరపు చెట్టుని చూసి ఎంతో బాధపడ్డాడు. ఏం తక్కువ చేయలేదు, ఏం కొదువ చేయలేదు, ఒక పనివాడిని కూడా పట్టినాను, ఆయన ఫలం లేదు. అయితే ఈ చెట్టుని ఈ అంజీరపు చెట్టుని ఇక్కడి నుంచి తీసేద్దాము అని తీర్మానం చేసుకున్నాడు యజమాని. అయితే పనివాడు ఆ యజమానితో రిక్వెస్ట్ చేస్తున్నాడు, వద్దు, ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం అన్న ఫలం వస్తుంది, ఈ సంవత్సరం మళ్ళీ నేను ఈ అంజీరపు చెట్టు మీద పని చేస్తాను, అవసరమైంది అన్నీ ఇస్తాను, ఏదైతే అవసరం ఉందో అన్నీ ఇస్తాను, ఈ సంవత్సరం అన్న ఫలం వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరం ఆ పనివాడు రిక్వెస్ట్ చేస్తే యజమాని ఆ అంజీరపు చెట్టుని నరకకుండా వదిలేసినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా సంగతి ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? మనం జీవిస్తున్నామా? ఆత్మఫలము మన జీవితంలో కూడా ఉందా? మనకు కూడా ఈ అవకాశం,
ఈ సంవత్సరం మనకు దొరికింది అంటే అది ఏదో మన మంచి క్రియలు కాదు, మన మంచి పనులు కాదు, అది దేవుడు మన కోసం అంటే మన యేసయ్య మన కోసం చేసిన రిక్వెస్ట్. ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం 2024 మనకు దొరికిందంటే ఇది మన మంచి క్రియల్ని బట్టి కాదు, ఆ యేసయ్య ప్రేమని బట్టి, ఆయన కృపని బట్టి ఈ 2024 మనకు దొరికింది. ఎందుకు 2024 యేసయ్య మనకి ఇచ్చిండు అంటే ఎందుకంటే ఈ సంవత్సరమన మనం ఫలించాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ మనం చూస్తాం యజమానికి ఒక తోట ఉంది. ఆ తోటలో అన్ని ద్రాక్ష పండ్లే ఉన్నాయి, అన్ని ద్రాక్ష తోటలే ఉన్నాయి. కానీ ఆ మధ్యలో ఒకటి అంజీరపు చెట్టుని పెట్టిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం వాక్యంలో చదివితే మత్తయి 10 అధ్యాయము ఇంకా 5వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు ఆ 12 మంది శిష్యులని ఏర్పరచుకున్నప్పుడు ఆ 12 మంది శిష్యులకి చెప్తున్నాడు, మీరు అన్యుల దేశానికి కానీ వాళ్ళకి కానీ సువార్తని చేయడానికి వెళ్ళొద్దు. తప్పిపోయిన ఇజ్రాయిల్లో ఉన్న తప్పిపోయిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి. ఇజ్రాయిల్ ప్రజలకి, యూదులకే ఈ వాక్యం చెప్పండి, మిగతాలకి ఎవ్వరికి చెప్పొద్దు అని యేసయ్య శిష్యులకి చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం మళ్ళీ అపోస్తుల కార్యాలు మనం 13 అధ్యాయము 44 నుంచి 47 వరకు మనం చూస్తే ఇక్కడ కూడా పౌలు కూడా సువార్తని చేస్తున్నాడు. యూదులకి, ఇజ్రాయిల్లకి సువార్తని చేస్తే యూదులు తిరగబడుతున్నారు. పౌలు మీద మాకు ఈ స్వార్థ వద్దు, మాకు యేసయ్య వద్దు అని చెప్తున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఫస్ట్ కృప దయ మీ దగ్గరే వచ్చింది కానీ మీరు వద్దు అన్నారు అని. అందుకే ఈ వాక్యం, ఈ కృప ఈ రోజు నుంచి అన్యులకి దొరుకుతుంది అని, అన్యులకి రక్షణ దొరుకుతుంది అని ఆ రోజు నుంచి ఆ స్వార్థ నీకు నాకు అందింది. అంటే మనమందరము ఇజ్రాయిల్ ప్రజలు కాదు, మనమందరము దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలం కాదు. అయినా కూడా దేవుడు ఈ అవకాశం మనకి ఇచ్చిందంటే మనము ఇజ్రాయిల్ ప్రజల కంటే కూడా ఎంతో ధన్యులము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య ఈ లోకానికి నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఇది ఇజ్రాయిల్కి, యూదులకి తెలియదు. వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళ రక్షకుడు వస్తాడు అని. కానీ ఈరోజు నీకు నాకు ఆ ఇజ్రాయిల్ ప్రజల కంటే, యూదుల కంటే ముందు రక్షణ దొరికింది. ముందు మనకే తెలిసింది ఆ రక్షకుడు మన కోసం ఈ లోకానికి కూడా వచ్చేసినాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నీకు నాకు సమయం ఇస్తున్నాడు, నీకు నాకు ఆయన కృప, ఆయన ప్రేమ మన మీద ఉంది అని. అందుకే ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం ఫలం వస్తుంది అని ఆ యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. యజమానికి ఒక తోట ఉంది, ఆ తోటలో అంత ద్రాక్ష తోటే ఉంది కానీ ఆ మధ్యలో అంజీరపు చెట్టు ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ అంజీరపు చెట్టు మధ్యలో ఎందుకు పెట్టిండంటే దేవుడు అది ఆ చెట్టు నువ్వు నేనే, ఆ చెట్టు నువ్వు నేనే. ఆ చెట్టులో దేవుడు ఫలాన్ని చూద్దామని అనుకుంటున్నాడు. ఆ చుట్టూ అంతా ద్రాక్ష తోటలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే అదంతా ఇజ్రాయెల్ ప్రజలు, యూదులని చూపిస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి వదిలేసి వాళ్ళు వాక్యంని పట్టించుకుంటలేరు, వాళ్ళ మీద నుంచి కృప తీసేసి దేవుడు ఆ కృపని మన మీద చూపిస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే ఇలాంటి రక్షణ, ఇలాంటి గొప్ప దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చిండు, ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చేసిండు. నీ కోసం నా కోసం మనకు పరలోకానికి తీసుకుపోవడానికి ఆయన ప్రియ కుమారుణ్ణి మన కోసం పంపించిండు. నిత్య జీవితానికి వారసుడవ్వాలని యేసయ్య ఈ లోకంలో మన కోసం వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుడు ఈ సంవత్సరం నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే ఫలించు అని అంటున్నాడు.
ఈ సంవత్సరమన్నా ఫలించు అని అంటున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఒకవేళ ఫలించకపోతే, ఏ చెట్టు అయితే ఫలం రాదో ఆ చెట్టుని నరికేమని యజమాని చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ ఫలం నీ దగ్గర ఉందా? ఇజ్రాయెల్ ప్రజల దగ్గర వాక్యం లేదు, ఇజ్రాయెల్ ప్రజల దగ్గర రక్షణ లేదు. కానీ నీ దగ్గర, నా దగ్గర దేవుని వాక్యం వచ్చింది. నీ దగ్గర, నా దగ్గర రక్షణ వచ్చింది. నీ కోసం, నా కోసం సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళు మనకి వాక్యంని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం దేవుడు అన్నిటికంటే ఎక్కువ వాక్యము మనమే విన్నాం. ఈ సంవత్సరంలో అందరికంటే ఎక్కువ వాక్యము మనమే పొందుకున్నాం. కానీ ఫలించినావా అని యేసయ్య ఈరోజు అడుగుతూ ఉన్నాడు. 2021లో ఫలం లేదు. దేవుడు ఆ 2021 కూడా నీకు నాకు కృపతో ఇచ్చిండు, దయతో ఇచ్చిండు, కానీ ఫలం లేదు. 2022 వచ్చింది. 2022 దేవుడు మళ్ళీ మనకి ఇచ్చిండు ఆయన కృపతో, ప్రేమతో. కానీ ఆ 2022లో కూడా ఫలం లేదు. 2023 వచ్చింది. 2023లో చూస్తే కూడా ఫలం లేదు. అయితే యజమాని అంటున్నాడు, తీసేయండి, ఈ భూమి మీద బరే ఉంది కదా అని. కానీ మళ్ళీ మన యేసయ్య నీ కోసం, నా కోసం యజమానితో రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ 2024లో కూడా ఉండని, ఈ 2024లో తప్పకుండా వీళ్ళు ఫలిస్తారు అని యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ సంవత్సరంలో మనం చాలా వాక్యంని విన్నాం. ఈ సంవత్సరంలో మన దగ్గర సేవకులు ఎంతోమంది వచ్చినారు. టీవీలో విన్నాం, చర్చిలో చూసినాం వాక్యము. ఎవరో కొత్త వాళ్ళు వచ్చినారు, స్పెషల్ మీటింగ్కి పోయినాం. ఎన్నో వాక్యాలు మనం విన్నాం. కానీ ఎన్నో వాక్యాలు కూడా విని ఒకవేళ మనలో ఫలం లేకపోతే దేవుడు చెప్తూ ఉన్నాడు, యజమాని చెప్తూ ఉన్నాడు, ఈ చెట్టుని తీసేయండి. దేవుడు చెప్తున్నాడు, ఈ చెట్టుని తీసేయండి. కానీ మన యేసయ్య కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన నీ మీద, నా మీద జాలిపడి చెప్తున్నాడు, తండ్రితో రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రతిరోజు మన కోసం, ఈ సంవత్సరం, ఈ 2024 అయినా ఉండని, ఈ సంవత్సరం అయినా ఫలిస్తారు. నేను మళ్ళీ వీళ్ళ దగ్గరకి వాక్యంని పంపిస్తాను, మళ్ళీ వీళ్ళ దగ్గర సేవకులని పంపిస్తాను, మళ్ళీ వీళ్ళ దగ్గర అన్నీ కావాల్సింది అన్నీ పంపిస్తాను, ఏం కొదువ లేకుండా చేస్తాను, ఈ సంవత్సరం అయినా ఫలిస్తారు అని దేవుడు నీ కోసం, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇజ్రాయెల్ ప్రజలకి యూదులకి లేని ధన్యత దేవుడు మనకిచ్చిండు. వాళ్ళకి లేని రక్షణ దేవుడు మనకిచ్చిండు. వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నారు మా రక్షకుడు వస్తాడు అని. కానీ ఆ రక్షకుడు నీ కోసం, నా కోసం ఎప్పుడో వచ్చిండు. ఇది మన అందరికీ ముందే తెలిసిపోయింది, వాళ్ళకంటే ముందు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంత గొప్ప ధన్యత మనందరికి ఇచ్చిండు దేవుడు. కానీ మనం ఫలిస్తున్నామా? వాక్యం విని ఫలిస్తున్నామా? వాక్యం విని ఎదుగుతున్నామా? ఒక విశ్వాసి జీవితం ఎలా ఉండాలంటే విశ్వాసంలో రోజు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉండాలా. కానీ మన జీవితం ఎలా అయిపోయిందంటే వాక్యం విని ఈ చెవుతో విని ఈ చెవుతో నుంచి వదిలేస్తున్నాం, ఫలమే లేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యజమాని ఫస్ట్ ఇయర్ వచ్చిండు, చూసిండు, ఫలం లేదు, బాధపడ్డాడు, వెళ్ళిపోయినాడు. 2వ సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చిండు, ఫలం లేదు, మళ్ళీ బాధపడ్డాడు, వెళ్ళిపోయినాడు యజమాని. మళ్ళీ 3వ సంవత్సరం తిరిగి వచ్చిండు, మళ్ళీ యజమాని చూసిండు, మళ్ళీ ఫలం లేదు, అన్నీ ఆకులే ఉన్నాయి. కానీ పనివాడికి చెప్తూ ఉన్నాడు, ఈ సంవత్సరం అన్నా తీసేయి, ఈ చెట్టు, ఈ అంజీరపు చెట్టు వేస్ట్గానే ఉంది, భూమి మీద బరువుగానే ఉంది,
తీసేయండి అని ఎప్పుడైతే యజమాని తీర్మానం చేసుకున్నాడు, పనివాడు రిక్వెస్ట్ చేసిండు, ఉండని ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఉండని, నీ జీవితంలో నా జీవితంలో కూడా 2021లో ఫలం లేదు, 22లో ఫలం లేదు, 23లో ఫలం లేదు, దేవుడు తీసేయాలా అని చెప్పిండు. కానీ నీ కోసం నా కోసం యేసయ్య మళ్ళీ ఒక అవకాశంని ఇచ్చిండు, కృపని ఇచ్చిండు, ప్రేమని చూపెట్టిండు. ఈ 2024 ఉండని, ఈ సంవత్సరం అన్న ఫలిస్తారు అని యేసయ్య నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ సంవత్సరం కూడా ఉండని అని యేసయ్య మనతో చెప్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మనకి దొరికింది అంటే అది నీ నా మంచితనం కాదు, అది యేసయ్య కృపని బట్టి, ఆయన ప్రేమని బట్టి. యేసయ్య నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనము ఫలించాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.